యేసుక్రీస్తు అనే వ్యక్తి అతనికి ఒక ఆకారం ఉంటుందా? ఆ దేవుడికి ఒక ఆకారం ఉంటుందా? లేదంటే ఇలానే ఉంటాడు అని చెప్పి ఏదైనా ఒక ఆకారం ఉంటుందా? ఇప్పుడు మనం చర్చిలలో చూసే విగ్రహాలన్నీ కూడా యేసుక్రీస్తు అని అనుకోవచ్చా మనం? ఒక ప్రతిరూపం, ఏదో ఒక రూపం కావాలి కదా, అదే రూపం. కానీ ఇప్పుడు చర్చిలో ఉండే రూపమే దేవుని రూపం అని అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా అంటున్నారు? సార్, ఇప్పుడు అదొక సింబాలిక్. ఆ సింబాలిక్ దగ్గర పోయి మనము ఇప్పుడు చర్చ్కి ఎందుకు వెళ్తాం? మనము గుడికి ఎందుకు వెళ్తాము? మనశ్శాంతి కోసం ప్రార్థన చేయడం. బస్ అంతే. అది కూడా ఒక మనశ్శాంతి. చూస్తే మనకు ఒక శాంతి కలుగుతుంది. విగ్రహాలు చూస్తే మనకు రాయి కాదు అది. ఇదే పాస్టర్లు ఏమంటారు? కొన్ని రాళ్ళలో కూడా పవర్ ఉంటుంది. ఇదే పాస్టర్లు ఏమంటారు? కొన్ని రాళ్ళలో కూడా పవర్ ఉంటుంది. ఇప్పుడు చూసి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఇప్పుడు రాయి అన్నారు, రాయిని పలగొడతా అన్నారు. ఎఫెక్ట్ ఉందా లేదా? సార్, ప్రతిదీ మనము చులకనగా తీసుకోవద్దు. ప్రతిదీ ఇది రాయి, ఇది పూజలు పనికిరాదు కాదు. ప్రతిదీ మనము హృదయంతో చూడాలి. లేదు నేను ఇది ఇలాగే ఆలోచిస్తా అంటే మళ్ళీ బురదలో పడతావు. పోనీ నువ్వు పడు, ఇతరులను తీసుకుని పడకు. నువ్వు ఏదైనా తావు, కానీ ఇతరులను ఇన్స్టిగేట్ చేయొద్దు.